ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు వెసులుబాటు ఉంటుంది అని అంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారనప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము. 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది, నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2008 నుంచి 2023 దాకా, అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి, రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-24 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి, ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. 176 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ 2018లో శంకుస్థాపన చేశాం. నువ్వు వచ్చి పాడు చేశావు. ఏంటి మీ నాన్న చేసింది? ఎంతో పోరాడి ఇచ్చాడు, డబ్బు ఇచ్చింది చంద్రబాబు. ఫేజ్ 1 అవనండి, ఫేజ్ 2 అవనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను చెప్పాను. దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది ఆగదు. 5 ఏళ్ళు నువ్వు కూర్చున్న మూలనే ఇది ఆగే పరిస్థితి కాదు. క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు చదువు సంధ్య లేదు, తెలియదు నీకు. సంవత్సరానికి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లోనే ఏలేరు ఆధునీకరణ చేస్తాం, చేసి తీరుతాం. అంతేగాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు ఉందా? పురుషోత్తపట్నంతో 2 పంటలు పండాయి.
నువ్వు వచ్చాక ఏలేరులో 7 టీఎంసీ నీరు, పంటలు లేవు, 100 కోట్ల నష్టం. మా రైతులు, మా పిఠాపురం చెల్లెమ్మలో బెల్లతాళ్ళన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి. ఏమి చేసావు నువ్వు? మళ్ళీ వచ్చావు, పురుషోత్తపట్నం పరుగులెట్టింది. ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన రావణకపేటలో ఊడుపులు అయినట్టే శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తాం. అంచేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి. వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అధికారులు పనిచేయట్లేదు, కలెక్టర్ పనిచేయట్లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయట్లేదు, చంద్రబాబు పనిచేయట్లేదు. సిగ్గుందా అసలు నీకు? ఎంతమంది మానిటరింగ్ చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లు తీసుకుని, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేశారు కాబట్టే పిఠాపురం ప్రజలు మేము బతికున్నామని చెప్పి తెలియజేస్తాం. ఎన్ని లక్షలకు 50,000 60,000 క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ, ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎక్కడ రావట్లేదు అంటున్నాం? రిహాబిలేషన్లు కనపట్టలేదా? ఈవేళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు, వెజిటబుల్ ఇస్తున్నారు, కనపట్టలేదా? చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు, కనపట్టలేదా? ఇల్లులు పడిపోతున్నాయి, కనపట్టలేదా? వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇది పేదల ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇది. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది. పేదవాళ్ళ పక్షాన నుండి చంద్రబాబు యొక్క పరిపాలన, రైతుల పక్షాన నుండి చంద్రబాబు పరిపాలన. రైతు ద్రోహిలు, పిఠాపురం యొక్క రైతాంగానికి ద్రోహిలు. ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాకి తీసుకెళ్ళిపోయి 700 కోట్ల కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి 150 కోట్లు కమిషన్ తీసుకుని ఏలేరు నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన ఘనత నీరు. అంతేగాని పిఠాపురానికి నువ్వు న్యాయం చేయలేదు. వరదల్లో మునిగి సత్యం. 5 ఏళ్ళు ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను.